తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఈ వాక్యము యేసు సహోదరుడైన యాకోబు బోధించాడు. అతను కేవలం బోధించడమే కాదు, శోధనలో నిలిచి తట్టుకుని అప్పుడు తన అనుభవాన్ని ఈ వాక్యం ద్వారా మనకు వివరిస్తూ ఉన్నాడు. నేడు విశ్వాసులుగా చెప్పుకునే అనేకులు చిన్న చిన్న సమస్యలకు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, తొలినాటి క్రైస్తవుల శ్రమలు, శోధనలు ఎలా ఉండేవో తెలుసా? వారిని ఆర్థికముగా అనగదొక్కేవారు, అనేక శారీరక హింసలకు గురి చేసేవారు, సమాజంలో హేళన చేస్తూ వేధించేవారు. సుమారుగా క్రీస్తు శిష్యులందరూ దారుణముగా హింసించబడి హతసాక్షులైన వారే. ఇవన్నీ వారు తట్టుకుని విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఎందుకంటే వారు జీవ కిరీటము పొందబోచున్నారని ఆత్మ ద్వారా రూఢిగా తెలుసుకుని ఉన్నారు. మరి మీరు దేవుని బిడ్డలారా, మీ శక్తికి మించిన శోధన మీకు కలగదు. ఇది దేవుని నియమం. వాటన్నిటిలో మీరు విశ్వాసము సడలకయున్నచో జీవ కిరీటము పొందెదరు. క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం అదే కదా. శోధనలు మనల్ని బలహీనలు చేయడానికి రావు, బలవంతులని చేయడానికి వస్తాయి. ధైర్యముగా శోధనలో నిలబడండి, విశ్వాసముతో జీవ కిరీటం పొందెదరు. ఆమేన్. దేవుడు నిన్ను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.